ఈరోజు ఒక స్కాలర్‌షిప్ డీటెయిల్స్ డిస్కస్ చేద్దాము. విచ్ ఈస్ భారతీ ఎయిర్టెల్ స్కాలర్‌షిప్. ఈ ప్రోగ్రామ్ భారతీ ఎయిర్టెల్ ఫౌండేషన్ ఇనిషియేట్ చేయడం జరిగింది. ఈ స్కాలర్‌షిప్ యొక్క మెయిన్ ఉద్దేశ్యం ఏంటి అంటే, పర్టిక్యులర్‌గా సోషియో ఎకనామిక్ బ్యాక్‌గ్రౌండ్స్ నుండి వచ్చిన డిజర్వింగ్ క్యాండిడేట్స్‌కి ఫైనాన్షియల్ సపోర్ట్‌ని ప్రొవైడ్ చేసి, వాళ్ళని ఫ్యూచర్ టెక్నాలజీ లీడర్స్‌గా చేయడమే ఈ ప్రోగ్రామ్ మెయిన్ ఎయిమ్. ఈ స్కాలర్‌షిప్ అనేది మెరిట్ కమ్ మీన్స్ బేస్డ్ స్కాలర్‌షిప్. అండ్ స్టూడెంట్స్ ఎవరైతే టాప్ 50 ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్డ్ ఇంజినీరింగ్ యూనివర్సిటీస్ ఆర్ ఇన్‌స్టిట్యూట్స్‌లో అండర్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ ఆర్ అండర్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ ఆర్ 5 ఇయర్ ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ కోర్సెస్‌లో ఫస్ట్ ఇయర్‌లో జాయిన్ అవ్వడానికి అడ్మిషన్స్ కోసం చూస్తున్నారో, వాళ్ళ కోసం ప్రోగ్రామ్ డిజైన్ చేయబడింది. అండ్ ఈ స్కాలర్‌షిప్‌లో సెలెక్టెడ్ స్టూడెంట్స్‌కి ఫస్ట్ ఇయర్‌లో ల్యాప్‌టాప్‌ని ప్రొవైడ్ చేస్తారు. అండ్ 100% యాన్యువల్ ఫీని కవర్ చేస్తారు. ఆ ఫీలో మీ హాస్టల్ అండ్ మెస్ ఫీస్‌ని కూడా కవర్ చేస్తారు. సో, ఫైనాన్షియల్‌గా స్ట్రగుల్ అయ్యే స్టూడెంట్స్ ఇలాంటి గోల్డెన్ ఛాన్స్‌ని అస్సలు మిస్ చేసుకోకండి. ఫాస్ట్‌గా ఈ స్కాలర్‌షిప్‌కి అప్లై చేసుకోండి. సో, ఈ స్కాలర్‌షిప్ రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి. హలో! వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఛానల్‌లో గవర్నమెంట్ జాబ్స్, స్కాలర్‌షిప్ కంటెంట్ విత్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటాను. సో, అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నోటిఫికేషన్ డీటెయిల్స్‌కి వస్తే, ఈ స్కాలర్‌షిప్‌కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 31 జూలై 2026. ఇంకా చాలా డేస్ టైం అయితే ఉంది. మీకు స్కాలర్‌షిప్ రిలేటెడ్ డౌట్స్ ఏమున్నా సరే, యూ కెన్ కామెంట్ డౌన్ బిలో యువర్ క్వైరీ. నెక్స్ట్, ఈ స్కాలర్‌షిప్‌కి అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియాని చూద్దాము. ఫస్ట్ వన్, 2026-2027 అకాడమిక్ ఇయర్‌లో, అంటే ఈ ఇయర్‌లో స్టూడెంట్స్ టాప్ 50 ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్డ్ ఇంజినీరింగ్ యూనివర్సిటీస్ ఆర్ ఇన్‌స్టిట్యూట్స్‌లో అండర్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ ఆర్ 5 ఇయర్ ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ కోర్సెస్‌లో ఫస్ట్ ఇయర్‌లో జాయిన్ అవ్వడానికి కన్ఫర్మ్ అడ్మిషన్ ఆర్ ఎన్రోల్‌మెంట్ అయ్యుండాలి. అండ్ అండర్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ ఆర్ 5 ఇయర్ ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ కోర్సెస్‌లో ఈ పర్టిక్యులర్ ఫీల్డ్స్‌లో ఎన్రోల్ అయిన వాళ్ళు ఈ స్కాలర్‌షిప్‌కి ఎలిజిబుల్ అవుతారు. ఆ ఫీల్డ్స్ ఏంటి అంటే, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, టెలికామ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, ఏరోస్పేస్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, ఐఓటీ, ఏఆర్ ఆర్ వీఆర్, మెషిన్ లెర్నింగ్ అండ్ రోబోటిక్స్. అండ్ నెక్స్ట్ ఎలిజిబిలిటీ వచ్చి, అప్లై చేసుకోవాలనుకునే స్టూడెంట్స్ ఇండియా రెసిడెంట్ అయి ఉండాలి. అండ్ ఫైనల్ ఎలిజిబిలిటీ వచ్చి, అప్లికెంట్ వాళ్ళ పేరెంట్స్ ఆర్ గార్డియన్స్ టోటల్ యాన్యువల్ ఇన్కమ్ అనేది 8,00,000 మించి ఉండకూడదు. అబోవ్ 8,00,000 ఉంటే ఈ స్కాలర్‌షిప్‌కి ఆ స్టూడెంట్స్ ఎలిజిబుల్ కాదు. అండ్ ఈ స్కాలర్‌షిప్‌లో ప్రిఫరెన్సెస్ అనేది మెయిన్‌గా వీళ్ళకిస్తామని మెన్షన్ చేశారు. సో, అది ఎవరికి అనంటే, గర్ల్ స్టూడెంట్స్‌కి, స్టూడెంట్స్ విత్ డిసబిలిటీస్, స్టూడెంట్స్ ఫ్రమ్ సింగిల్ పేరెంట్ ఆర్ ఆర్ఫన్డ్ బ్యాక్‌గ్రౌండ్స్ వాళ్ళకి, అండ్ ట్రాన్స్‌జెండర్ స్టూడెంట్స్‌కి. సో, ఇలాంటి వాళ్ళకి మెయిన్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అప్లై చేసుకునే స్టూడెంట్స్‌కి వేరే స్కాలర్‌షిప్ సపోర్ట్ అనేది ఉండకూడదని మెన్షన్ చేశారు. అండ్ ఈ స్కాలర్‌షిప్‌లో సెలెక్టెడ్ స్టూడెంట్స్‌కి నేను ఆల్రెడీ మెన్షన్ చేసినట్టు యూనివర్సిటీ ఆర్ ఇన్‌స్టిట్యూట్ ఫీ స్ట్రక్చర్‌ని బేస్ చేసుకొని 100% యాన్యువల్ ఫీ కవరేజ్‌ని ప్రొవైడ్ చేస్తారు. అండ్ స్కాలర్‌షిప్స్‌ని స్టూడెంట్స్ అండర్ గ్రాడ్యుయేట్ ఆర్ 5 ఇయర్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ సెలెక్టెడ్ స్టూడెంట్స్ ఎవరైతే హాస్టల్ అండ్ మెస్ ఫీస్‌కి కూడా అప్లై చేసుకుంటారో, వాళ్ళకి ఆ ఫీని స్కాలర్‌షిప్ అమౌంట్‌లో కవరేజ్‌ని ప్రొవైడ్ చేస్తారు. అండ్ హాస్టల్‌లో కాకుండా ఎక్స్‌టర్నల్ పీజీలో స్టే చేసిన వాళ్ళు ఫీ కవరేజ్ కోసం అప్లై చేసుకుంటే, వాళ్ళకి కూడా ఈ స్కాలర్‌షిప్ అమౌంట్‌లో కవరేజ్‌ని ప్రొవైడ్ చేస్తారు. అండ్ సెలెక్టెడ్ స్టూడెంట్స్‌కి ఫస్ట్ ఇయర్‌లో ఒక ల్యాప్‌టాప్‌ని ప్రొవైడ్ చేస్తారు. అండ్ తర్వాత ల్యాప్‌టాప్ రెస్పాన్సిబిలిటీ మొత్తం మీరే చూసుకోవాలి. రీప్లేస్‌మెంట్ అనేది ఉండదు. సో, ఫైనల్‌గా అప్లికెంట్స్ ఎవరైనా ఫాల్స్ ఇన్ఫర్మేషన్‌ని వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే, మీ అప్లికేషన్స్‌ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మీ ఇన్ఫర్మేషన్ ఫాల్స్ అని మీరు స్కాలర్‌షిప్‌కి సెలెక్ట్ అయిన తర్వాత తెలిస్తే, అప్పటి వరకు మీకు కవర్ చేసిన రివార్డ్‌ని రీయింబర్స్ చేయమని అడుగుతారు. సో, మీరు అప్లై చేసుకునే టైంలో నెగెటివ్ ఇన్ఫర్మేషన్ కాకుండా కరెక్ట్ ఇన్ఫర్మేషన్‌ని ప్రొవైడ్ చేసి, వాళ్ళు ప్రొవైడ్ చేసే బెనిఫిట్స్‌ని మీ స్టడీస్‌కి యూటిలైజ్ చేసుకోండి.
అండ్ నేనిప్పటి వరకు మెన్షన్ చేసిన ఎలిజిబిలిటీ క్రైటీరియా రీచ్ అయిన వాళ్ళు ఈ స్కాలర్‌షిప్‌కి అప్లై చేసుకోవాలనుకుంటే కొన్ని డాక్యుమెంట్స్ అయితే వాళ్ళకి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అవేంటో చూద్దాము. గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడెంటిటీ ప్రూఫ్ లైక్ ఓటర్ ఐడీ గానీ, లేదా పాన్ కార్డ్ గానీ, లేదా డ్రైవింగ్ లైసెన్స్ అయినా మీ దగ్గర ఏది అవైలబుల్‌గా ఉంటే అది సబ్మిట్ చేయొచ్చు. నెక్స్ట్ కరెంట్ ఇయర్ అడ్మిషన్ ప్రూఫ్ లైక్ యూనివర్సిటీ ఆర్ ఇన్‌స్టిట్యూట్ నుండి అడ్మిషన్ లెటర్ గానీ, లేదా ఫీ లెటర్ అయినా సబ్మిట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ క్లాస్ 12థ్ మార్క్ షీట్ సబ్మిట్ చేయాలి. అండ్ జేఈఈ స్కోర్ కార్డ్ ఏదైనా సబ్మిట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మీ పేరెంట్స్ ఆర్ గార్డియన్ ఇన్‌కమ్ డాక్యుమెంట్స్‌ని సబ్మిట్ చేయాలి. లైక్ మీ పేరెంట్స్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఆర్ సాలరీడ్ అయితే గనక లేటెస్ట్ ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ ఫార్మ్‌ని సబ్మిట్ చేయాలి. అండ్ ప్రీవియస్ 6 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్‌ని సబ్మిట్ చేయాలి. అండ్ ఇన్ కేస్ పేరెంట్స్ అన్‌ఎంప్లాయిడ్ అయితే గనక గవర్నమెంట్ ఇష్యూడ్ ఇన్‌కమ్ సర్టిఫికేట్‌ని సబ్మిట్ చేయాలి. అండ్ ప్రీవియస్ 6 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్‌ని సబ్మిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ మీ పేరెంట్ ఆర్ గార్డియన్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ సచ్ యాస్ నంబర్, ఐఎఫ్ఎస్సి అండ్ బ్రాంచ్ అడ్రెస్ ఈ డీటెయిల్స్ అండ్ ప్రీవియస్ 6 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్‌ని సబ్మిట్ చేయాలి. అండ్ మీ ఇన్‌స్టిట్యూషన్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ లైక్ నేమ్ ఆఫ్ అకౌంట్, అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సి, బ్రాంచ్ అడ్రెస్ ఈ డీటెయిల్స్‌ని కూడా సబ్మిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ సబ్మిట్ చేయాలి. అండ్ అప్లికెంట్ ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ, అచీవ్‌మెంట్స్ కానీ, పార్ట్ టైమ్ జాబ్స్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ, ఇన్నోవేషన్స్ కానీ, ఇలాంటి యాక్టివిటీస్ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంటే అవి కూడా ప్రొవైడ్ చేస్తే యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ అప్లికెంట్ పీజీ ఆర్ రెంటెడ్ అకామిడేషన్‌లో ఉంటే ఎక్స్‌పెన్స్ రిసీట్స్ ఆర్ రెంట్ అగ్రీమెంట్ డాక్యుమెంట్స్‌ని సబ్మిట్ చేయాలి. అండ్ ఫైనల్‌గా స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఎస్ఓపిని సబ్మిట్ చేయాలి. సో, ఫైనల్‌గా మీ ఎలిజిబిలిటీని చెక్ చేసుకొని, మీరు ఎలిజిబుల్ అయ్యి ఉంటే గనక లాస్ట్ డేట్ వరకు చూడకుండా ఇప్పటి వరకు మెన్షన్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకోండి. ఆన్‌లైన్‌లో మీ అప్లికేషన్స్‌ని ఫాస్ట్‌గా సబ్మిట్ చేసుకోండి. ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీ స్కాలర్‌షిప్ అనేవి మళ్ళీ మళ్ళీ రావు. సో, షిప్‌ని మిస్ చేసుకోకండి. అండ్ ఫర్ మోర్ సచ్ జాబ్స్ అండ్ స్కాలర్‌షిప్ కంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.